హాయ్ ఆల్సో మనకి ఇంకో కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి రావడం జరిగిందనమాట. ఓకేనా? సో, విజయవాడ నుంచి. సో, నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, వీడియో చివరి వరకు చూడండి. అలాగే ముందుగా మనం ఇక్కడ చూసుకుంటే నోటిఫికేషన్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నుంచి రావడం జరిగిందనమాట. ఓకేనా? సో, మనకి పోస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేసుకుంటున్న పోస్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అనమాట. సివిల్ డిపార్ట్మెంట్. ఓకేనా? అండ్ అలాగే ఇది చాలా లిమిటెడ్ వేకెన్సీస్. శాలరీ కూడా దాదాపు మీకు అన్ని వేకెన్సీస్ అన్ని అలవెన్సెస్ కలిపి మీకు దగ్గర దగ్గర 70,000 వస్తదనమాట. ఓకేనా? మీకు బేసిక్ పే వచ్చేసరికి 57,000 అనమాట. ఓకేనా? 57,000 బేసిక్ పే వచ్చేసరికి. అండ్ అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి 18-42 ఇయర్స్ అనమాట. ఓకేనా? సో, 18-42 ఇయర్స్ బిట్వీన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, అప్పర్ ఏజ్ లిమిట్ కొంచెం ఎక్కువ ఉంది. సో, వీలైనంత వరకు ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఎందుకంటే ఈ యొక్క నోటిఫికేషన్‌కి చాలామంది అప్లై చేయరు. ఎందుకంటే మనకి ఒక నోటిఫికేషన్‌కి వేకెన్సీ జస్ట్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా? సో, అది కూడా మనకి క్యాస్ట్ వైస్‌గా ఏ క్యాస్ట్‌లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేశారు. అది కూడా మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, ఓన్లీ ఆ పర్టికులర్ క్యాస్ట్ వాళ్ళే అప్లై చేయండి. ఎందుకంటే ఇందులో అప్లికేషన్ ఫీజ్ అనేది ఉంటది. చాలామంది అప్లై చేయరన్నమాట. ఎందుకంటే తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కదా! మనకి రాదేమో అని చెప్పి. సో, మీరు అలా నెగ్లెక్ట్ చేయకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో, ముందుగా మనకి ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ విండో అనేది ఈ రోజు నుంచి జస్ట్ ఓపెన్ అయిందన్నమాట. ఓకేనా? 18/9/2025 ఈ రోజు జస్ట్ ఓపెన్ అయింది. ఫ్రెష్‌గా ఈరోజు చాలా కొత్త నోటిఫికేషన్. అలాగే ఎండ్ డేట్ వచ్చేసరికి క్లోజింగ్ డేట్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ మంత్ 8థ్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ మంత్ 8థ్ కల్లా మనం ఈ యొక్క నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ రోజు నుంచి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో, అప్లై ప్రాసెస్ కూడా మనం డిస్కస్ చేద్దాం చివరిలో. సో, వీడియో చివరి వరకు చూడండి. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే ఇందులో రిటన్ ఎగ్జామినేషన్ ఉంటదనమాట. ఫస్ట్ క్వాలిఫై అయిన షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్‌కి ఫస్ట్ రిటన్ ఎగ్జామ్ ఉంటది. ఆ రిటన్ ఎగ్జామ్‌లో మనకి ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్ ఉంటాయన్నమాట. అంటే ఓఎంఆర్ బేస్డ్ ఉంటాయన్నమాట. మనం బబ్లింగ్ చేయాల్సి ఉంటది. మీరు ఈ ఈ రిటన్ ఎగ్జామ్‌లో మీరు క్వాలిఫై అయితే అప్పుడు మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని చెప్పి ఇంకోటి ఉంటదనమాట. అది అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్ జాబ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో, ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో మనల్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా? అంటే ఎటువంటి ఇంటర్వ్యూ అనేది ఏమి ఉండదన్నమాట. జస్ట్ రెండే 2 స్టెప్స్ ఉంటాయి. ఒకటి రిటన్ ఎగ్జామినేషన్ అండ్ ఇంకోటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనమాట. ఓకేనా? సో, ఈ రెండిట్లో కూడా మనం క్వాలిఫై అయిపోతే మనల్ని ఆటోమేటిక్‌గా రిక్రూట్ చేసుకుంటారనమాట. ఓకేనా? సో, ఇక్కడ చూసుకుంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ ఇన్ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ ఇంజినీరింగ్ సర్వీస్. ఓకేనా? సివిల్ డిపార్ట్మెంట్ జోన్ 1లో ఒకటి, జోన్ 3లో 2 అండ్ టోటల్ జస్ట్ 3 వేకెన్సీస్ అనమాట. ఓకేనా? సో, ఇది కూడా క్యాస్ట్ వైస్‌గా ఏ నోటిఫికేషన్స్‌కి ఈ 3 వేకెన్సీస్ మనం డిస్కస్ చేసుకుందాం లాస్ట్‌లో. అలాగే ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజినీరింగ్ ఉండాలన్నమాట. ఓకేనా? సో, ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకుంటే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజినీరింగ్ అనమాట. అలాగే ఇక్కడ చెప్పాం కదా! మనకి ఫస్ట్ రిటన్ ఎగ్జామ్ ఉంటది. రిటన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటదనమాట. ఓకేనా? సో, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా మీరు క్వాలిఫై అయిపోతే మీకు ఆటోమేటిక్‌గా జాబ్ ఇవ్వడం జరుగుతదనమాట. సో, అదేవిధంగా మనకి అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే రూ. 250 అనేది మనకి టువర్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ పే చేయాలి. అలాగే రూ. 120 వచ్చేసరికి మనకి టువర్డ్స్ ఎగ్జామినేషన్ ఫీజ్ పే చేయాల్సి ఉంటదనమాట. ఓకేనా? సో, 250 + 120 అండ్ అలాగే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారో వాళ్ళు ఎటువంటి ఫీజు పే చేయక్కర్లేదనమాట. మీరు డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. మిగతా వారందరూ కూడా మనకి 250 అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ అలాగే 120 ఎగ్జామినేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటదనమాట. అలాగే రేపు పొద్దున్న నెక్స్ట్ అప్లికేషన్ చేసిన తర్వాత మీకేమైనా కరెక్షన్స్ కావాలంటే మళ్ళీ రూ. 100 ఫీజ్ పే చేయాల్సి ఉంటదనమాట. ఓకేనా? అందులో మళ్ళీ మీరు నేము, ఫీజు, ఏజ్ రిలాక్సేషన్. సో, ఈ 3 మీరు ఒకసారి అప్లికేషన్ సబ్మిట్ చేసేసిన తర్వాత మీరు అప్డేట్ చేయడానికి అవ్వదనమాట. ఓకేనా? ఇవి కాకుండా మిగతావేవైనా మీరు అప్డేట్ చేయాలంటే రూ. 100 పే చేయాల్సి ఉంటదనమాట ఈచ్ కరెక్షన్‌కి. ఓకేనా? సో, అందుకే మీరు అప్లై చేసేటప్పుడే జాగ్రత్తగా అప్లై చేయండి. ఓకేనా? అలాగే రిటన్ ఎగ్జామినేషన్స్ వచ్చేసరికి మన విజయవాడలోనే జరుగుతాయనమాట. ఓకేనా? రిటన్ ఎగ్జామినేషన్స్ విల్ బి హెల్డ్ అట్ విజయవాడ ఓన్లీ. ఓకేనా? రిటన్ ఎగ్జామ్ మనకి విజయవాడలో జరుగుతదనమాట. రిటన్ ఎగ్జామ్ మనం చెప్పాం కదా! మనకి ఆఫ్‌లైన్‌లో ఉంటది. ఓఎంఆర్ బేస్డ్ అనమాట. మనం బబ్లింగ్ చేయాల్సి ఉంటదనమాట. సో, ఇక్కడ చూసుకుంటే మనకి క్యాస్ట్ వైస్‌గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం. ఓసీ వాళ్ళకి ఒకటి, బీసీఈ వాళ్ళకి ఒకటి, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒకటి. ఓకేనా? సో, ఓన్లీ ఈ క్యాస్ట్ వాళ్ళే అప్లై చేయడానికి ట్రై చేయండి. మిగతా వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ నెగ్లెక్ట్ చేయండి. ఎందుకంటే అప్లై చేసిన వాళ్ళు కన్సిడర్ చేయరు. మనకి అప్లికేషన్ ఫీస్ వేస్ట్ కాబట్టి. సో, ఓన్లీ ఈ యొక్క కేటగరీస్ ఎవరైతే ఈ యొక్క కేటగరీస్ బిలాంగ్ అవుతారో ఈ యొక్క కేటగరీస్ వాళ్ళు ఉంటారో ఓన్లీ వాళ్ళే అప్లై చేయండి. అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో, మాక్సిమం మీకు అన్ని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీకు ఏజ్ అన్నీ కూడా మీకు
అన్నీ కూడా ఎలిజిబుల్ అయితే మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలామంది అప్లై చేయరనమాట. తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కదా! మనకి రాదేమో అని చెప్పి. సో మీరు ఎవరు నెగ్లెక్ట్ చేయకుండా అప్లై చేయండి. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ చూసుకుంటే మనకి 3 పేపర్స్ ఉంటాయన్నమాట. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. పేపర్ 1 వచ్చేసరికి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. పేపర్ 2 వచ్చేసరికి సివిల్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్. అండ్ పేపర్ 3 వచ్చేసరికి సివిల్ ఇంజినీరింగ్ అనమాట. ఓకేనా? అండ్ అలాగే మనకి నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇక్కడ టోటల్ మార్క్స్ చూసుకుంటే 450 మార్క్స్. అలాగే మనం ఒక క్వశ్చన్ రాంగ్ పెడితే మనకి 1/3 మార్క్స్ డిడక్ట్ చేస్తారన్నమాట. ఓకేనా? సో మీరు అప్లై చేసేటప్పుడు, బబుల్ చేసేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా బబుల్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు మన అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే మీకు కింద అప్లికేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అలాగే మా యొక్క డీటెయిల్ నోటిఫికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి క్లిక్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్రాస్ చెక్ చేసుకొని వెరిఫై చేసుకోవచ్చు. ఓకేనా? సో అలాగే అప్లికేషన్ అప్లై లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు క్లిక్ చేయగానే మీరు కూడా అదే పేజ్‌కి ల్యాండ్ అవుతారన్నమాట. ఓకే. ఇదే వెబ్‌సైట్‌కి ల్యాండ్ అవుతారు. సో ఇక్కడ మరి చూసుకుంటే మనకు 4 ఉన్నాయి కదా! 4 బాక్సెస్. సో ఇక్కడ చూసుకుంటే మీరు క్లిక్ చేయాల్సింది ఇదే అనమాట. ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అనమాట. వన్ టైమ్ పర్సన్ రిజిస్ట్రేషన్. ఓకేనా? సో ఇది క్లిక్ చేస్తే మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అడుగుతుందన్నమాట. వన్ టైమ్ రిజిస్ట్రేషన్. సో అది క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయాలన్నమాట. ఓకేనా? సో న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత మీరు రిజిస్టర్ అయ్యి ఆటోమేటిక్‌గా మీరు స్టెప్స్ అన్ని స్టెప్స్ ఫిల్ చేసి మీరు అప్లై చేయొచ్చనమాట. ఓకేనా? సో ఈ విధంగా అప్లికేషన్ ప్రాసెస్ ఉంటదనమాట. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతుండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.